ఆశీర్వాద్ అమ్మలు ఇంట కమ్మని వంట. పంజాబీ ఖీరా వావ్. దీనికోసం ఏమేమి పదార్థాలు కావాలమ్మా? పంజాబీ ఖీర్కి కావాల్సిన పదార్థాలు చెప్తాను. బాస్మతి బియ్యము, మిల్క్ మేడ్, నెయ్యి, రోజ్ వాటరు, పాలు, చక్కెర, ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు చెప్పాను కదా అశ్విని నీకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడి చేసుకొని ఫస్ట్గా మనము బాస్మతి బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది బాస్మతి బియ్యం వేస్తేనే ఈ పాయసము చాలా టేస్ట్గా అవుతుంది. మొన్న నువ్వు చెప్పావే నేను కాలేజీకి మొత్తము స్వీట్స్ ఇచ్చాననేసి. అవునమ్మా, అందరికి చాలా బాగా నచ్చాయి నీ స్వీట్స్. ఏమన్నారే? స్వీట్స్ తిని చాలా బాగుందన్నారు. చాలా బాగుందన్నారా? అది ఇది కానీ ఒకరోజు చేసి పెడతాను, నీ ఫ్రెండ్స్కి అందరికీ తినిపించు. సరే. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా అశ్విని, ఇప్పుడు మనము మిక్సీ వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుంటా. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా అశ్విని, ఇవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇంకా ఏమంటారే నీ ఫ్రెండ్స్ నా వంటలు తిని? కొన్ని బాగుంటాయి అంటారు, కొన్ని బాగుండవు అంటారు. అంటారా? ఇప్పుడు అయిపోయింది కదా అశ్విని, మనము దీన్ని తీసేసుకొని ఇప్పుడు ఇలా పౌడర్ అయింది కదా అశ్విని, వెళ్ళు ప్యాన్ పట్రా, అది పట్రా. ఇప్పుడు దీంట్లో మనము ఖీర్ చేద్దాం. మామూలుగా అయితే మీరు కాలేజ్ వెళ్ళేటప్పుడు పాలు తాగరు, అందుకు నేను ఎప్పుడు ఖీర్ చేసి పెడతాను. ఫస్ట్ దీంట్లో ఏంటిది పాలు వేయాలి. ఇప్పుడు పాలు వేడెక్కుతాయి కదా అశ్విని, అప్పుడు మనం దీంట్లో ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ఇది రైస్ పౌడర్ అది వేయాలి. ఇప్పుడు పాలు వేడెక్కుతాయి కదా అశ్విని, అప్పుడు ఈ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసేద్దాం. చాలు 2 స్పూన్లు చాలు. ఇది బాగా పాలల్లో మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న బియ్యం అంతా పౌడర్ అంతా బాగా కలిసాక మనము దీంట్లో చక్కెర వేయాలి. చక్కెర ఎంత వేయాలి? చక్కెర ఇప్పుడు మనం 2 స్పూన్లు తీసుకున్నాం కదా పౌడరు, దానికి డబల్ వేయాలి. 4 స్పూన్స్ వేయాలి. ఇది ఉడకాలి అశ్విని, ఇది ఉడికితే అయిపోతుంది. ఒక పొంగు రావాలి. చెప్పు, షాపింగ్లో నీకు ఎందుకు నచ్చలేదు? నేను తీసుకున్న కలర్స్ డాడీనే బాగా సెలెక్ట్ చేస్తా ఉంటావు ఎందుకు? చిన్నప్పటి నుంచి డాడీనే కదా మమ్మీ షాపింగ్కి తీసుకెళ్లారు. ఇప్పుడు నువ్వేమో డల్ కలర్స్ తీసుకుంటావు, డాడీ అయితే బ్రైట్ కలర్స్ తీసుకుంటారు. అందుకని డాడీ షాపింగ్ అంటేనే ఇష్టం. ఇప్పుడైతే డాడీతోనే వెళ్ళండి, నాతో మటుకు రావద్దండి. ఎందుకమ్మా అట్లా అనుకుంటావు? ఏదో ఒక్కసారి. నా టైం అంతా వేస్ట్ కదే. అబ్బా 3 గంటలే కదమ్మా, ఎందుకంటే ఫీల్ అవుతున్నావు దాని గురించి? 3 గంటలంటే నాకు చాలా విలువైనది అశ్వి. ఇప్పుడు అశ్విని, ఇప్పుడు పాలు వేడెక్కాయి కదా, ఇప్పుడు మనం చక్కెర వేద్దాం. చక్కెర వేసాక అశ్విని కలుపుతూ ఉండాలి. ఒక పొంగు వచ్చాక మనము ఈ లోపల అశ్విని మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఏంటి అశ్విని, నువ్వు ఫ్రెషర్స్ వచ్చినప్పుడు డ్యాన్స్ చేసావంట కదా? అవునమ్మా చేశాను. ఒక 2 స్టెప్పులు వేసి చూపించే. ఇక్కడ ఏంటమ్మా ఎవరైనా కిచెన్ లో డాన్స్ చేస్తారా? మన కిచెనే కదే, నాకు నేర్చుకున్నట్టు ఉంటది. నేను ఒక 2 స్టెప్పులు వేస్తానే.
ఇప్పుడు నెయ్యి వేడెక్కింది కదా అశ్విని, మనం డ్రై ఫ్రూట్స్ వేద్దాం. చెప్పు, ఏ సినిమాకి వెళ్దాము ఈరోజు? ఇప్పుడు వద్దులే అమ్మా, నెక్స్ట్ మంత్ కలేజా వస్తుంది కదా, అప్పుడు వెళ్దాం. ఎందుకే కలేజానేనా? అవును కలేజానే, నేను చూసేదే మహేష్ బాబు సినిమాలు. ఇది అయిపోయిందమ్మా. అయిపోయిందా? ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా నెయ్యి వేద్దాం. నెయ్యి ఎంత వేసావమ్మా? 2 స్పూన్సా? 2 స్పూన్స్ అయితే చాలా అశ్విని నెయ్యి. డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రై అయిపోయాయి. ఇవి చివర్లో వేయాలి మనము. ఇప్పుడు వేడెక్కిపోయింది కదా అశ్విని, మనం దీంట్లో మిల్క్ మేడ్ వేయాలా? మిల్క్ మేడ్ వేయాలి. అశ్విని, నీకు అన్నీ తెలిసిపోతున్నాయి వంటవి అన్నీ. ఇంకా నుంచి డాడీ వస్తే నువ్వే వంట చేసి పెట్టి. అంతా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా కదా మీ దగ్గర. నా ట్రైనింగా అయితే? మీ ట్రైనింగ్. ఓకే ఓకే. ఇప్పుడు అశ్విని మొత్తము కలిసిపోయింది కదా, ఒక్క పొంగు వచ్చేసరికి మనం ఆఫ్ చేసేసి ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేస్తే. ఏంటమ్మా అక్కడ లాస్ట్లో ఉంది రోజ్ వాటర్ అశ్విని, అది చివరిలో వేయాలి. రోజ్ వాటర్ ఎందుకు వేస్తున్నావు మనం? రోజ్ వాటర్ వేస్తే ఈ పాయసంలో మనకి కమ్మదనం వస్తుంది, అందుకు ఎక్కువ వేయద్దు అశ్విని, ఓన్లీ 2 చుక్కలు వేయాలి. ఇప్పుడు మనము దీంట్లో ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ వేసాక రోజ్ వాటర్ ఉంది కదా, అది ఒక 2 స్పూన్లు వేయాలి. చివర్లో మనము డ్రై ఫ్రూట్స్ కలిపేసుకోవాలి. దాంట్లో ఉన్న ఘీ కూడా దీంట్లో వేసేయాలా? వేసుకోవచ్చు అశ్విని, ఏం కాదు. ఇలా మీరు కాలేజీ వెళ్ళేటప్పుడు పాలు తాగరు కదా, దానికి బదులు ఇది. ఇప్పుడు మనం దీంట్లో సర్వ్ చేసుకుందాం. చూసావా ఏ కలర్ వచ్చిందో? ఈ కలర్ వచ్చిందా అశ్విని? పంజాబీ ఖీర్ రెడీ అయిపోయింది. అమ్మమ్మ ఇంకోసారి చెప్పావా ఇది ఎలా చేసావో? ముందుగా మనము ప్యాన్లో బియ్యం ఏం చేసాము, ఫ్రై చేసాము. ఫ్రై చేశాక నువ్వేం చేసావు, మిక్సీ దగ్గర వెళ్ళి మిక్సీ చేసాము. ప్యాన్ పెట్టాము, పాలు వేసాము. రైస్ పౌడర్ ఉడకంగానే మనము చక్కెర వేయాలి. దీంట్లో చక్కెర కరిగాక దాంట్లో మనము నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక ఇలాచీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేయాలి. మిల్క్ మేడ్ మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, రోజ్ వాటర్ కూడా కొంచెం వేయాలమ్మా. చూడు ఎంత అందంగా పంజాబ్ లాగా తయారైందో. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.